ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది ఒప్పు అని 10 మందికి నీతులు చెప్పే పెద్ద మనుషులు బానే ఉంటారు కదా. చెప్తే చెప్పిండు గాని మరి చెప్పిన ఆయనే పాటియకపోతే ఏమనిపిస్తుంది? ఏతులెంకి తీరు చేత్తాడంత పొడుగు నీతులు చెప్పి సినిమా తీసి పెద్ద మనిషిని పేరు తెచ్చుకున్న గురిగింజ గింజసొంటి మనిషి మీదనే కథ. సాయి సంసారి లచ్చి దొంగ అంటే దాసరి నారాయణరావు లెక్కనే ఉంటాడేమో. సినిమాలలో పెంకుమంటే నీతుల కోతలు కోస్తాడు. మందికి మంచి చెప్పి చెడుపు చెవులేసుకున్నట్టు నిజాయితీగా బతకాలే, నిప్పు లెక్కుండాలని మందికి చెప్తుంటాడు. ఈయనరా ఎంత కమ్మడి ముచ్చటి చెప్పిండు సినిమాలలో. ఇక ఢిల్లీలో మంత్రి కుర్చీ మీద కూర్చొని కోట్ల రూపాయల బొగ్గు మింగిండట దొర. ఇది మేం చెప్తున్న ముచ్చట కాదు, సిబిఐ వాళ్ళే ఈయన మీద అనుమాన పడుతున్నారు. ఒకరింటికి పోవాల్సిన బొగ్గు ఇంకోళ్ళింటికి దక్కేటట్టు చేసిండట. అది కాకుండా దాసరి నారాయణరావు నెలకు 10 లక్షల రూపాయల లంచం తీసుకునేదట. అంటే ఈయన పనిచేసిన కాలం మొత్తం 4,80,00,000 రూపాయలు ఖాళీ లంచాలే మింగిండట. ఇక ఈడ ఆడియో ఫంక్షన్లల్లో సుధపూస మాటలు మాట్లాడుతుంటాడు. మళ్ళా ఇదంతా ఎట్లా బయటపడ్డదంటే ఈయన మంత్రి కొలువులు ఉండంగా ఇలా చేతి కింద పనిచేసే ఒక పెద్ద మనిషి ఇలా జాతకం అంతా ఓ బుక్కే రాసిండట. దాసరి నారాయణరావు ఏం చేసేది, ఎవరెవరిని ఎట్లా బెదిరించుకొని తినేది అని. అరే ఇది నిజమే కావచ్చు అనుకొని బొగ్గుల పులిని బోను దాకా తీసుకుపోయినారు సిబిఐ వాళ్ళు. మళ్ళా బయటకు వచ్చి ఏమంటాడు, నేను సంసారిని, నాకు అన్యాయం తెలియదు, నోట్లే బొగ్గు పెడితే గొరక, ఏలు పెడితే సపరయ్య అని మాట్లాడుతున్నాడు. ఓ శ్రీరాములమ్మ సినిమా తీస్తే నిజంగానే ఈయన నియతగాల్లోడు అనుకున్నాం కానీ వామ్మో ఏక్ నెంబర్. ఏమంటారో ఇక ఈ ఖాళీలో మీరే అనుకోండి. కానీ తయారైతున్నదట బొగ్గుల పులిని బోన్లేసే పని. కావాల్సిందే ఇసొంటోళ్ళకని అనుకుంటున్నారు జనం కూడా.